హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫుడ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన దగ్గర చాలా స్పేస్ ఉంది. అది వచ్చేసి ఏంటి అంటే అన్నం, చిక్కుడుకాయ, దొండకాయ, టమాటో, ఒక బిజ్జి, ఒక బజ్జీ, ఒక పాపడం, ఇంకా గడ్డ పెరుగు అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం రెజ్యూమ్ పెట్టుకోబోతున్నాం. ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 స్టార్ట్ కాదు. ఫస్ట్ అయితే నేను చిక్కుడుకాయతో స్టార్ట్ కాదు. స్టార్టా 3, 2, 1 ఇంకా స్టార్ట్ ఉంది. ఎందుకను కానీ స్టార్ట్. నేనైతే ఫస్ట్ దొండకాయతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సమ్మర్ కదా ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే స్విమ్మింగ్ చేస్తారు, అందుకే ఫుల్ జలుబు అయింది. దొండకాయ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, వస్తుంది. మా పిల్లలు అయితే సమ్మర్ కదా ఫ్రెండ్స్, స్విమ్మింగ్ అయితే వెళ్తారు, స్విమ్మింగ్ చేయడానికి అయితే వెళ్తారు. అయితే ఇంకా వాళ్ళకి ఫుల్ కోల్డ్ ఉంది ఫ్రెండ్స్ ఇద్దరికి. ప్రతి నేను చిక్కుడుకాయ అయితే టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. హాలిడేస్ వస్తే చాలు ఇంట్లో అల్లరి ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎంతమందికి ఇలా ఉంది కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంతకీ కర్రీస్ ఎట్లున్నాయో చెప్పలేదు నాన్న. చిక్కుడుకాయ అయితే వస్తుంది, దొండకాయ కూడా బాగుంది. మరి చెప్పలేదు గుర్తుకే ఉంది. అదే నాన్న ఎలా ఉందని అడుగుతున్నాను, అందుకే ఇందాక చెప్పలేదు అన్న. ఓకే, అదే చెప్పలేదు నాన్న. చూసారు కదా ఫ్రెండ్స్, మా అబ్బాయి ఎలా కామెడీ చేస్తుండో, కామెడీ పీస్. పెరుగు కూడా వస్తుంది. ఒక పాపడి, ఒక మిర్చి బజ్జీ అన్నీ పెట్టేసుకున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా. ఈరోజు అయితే చిక్కుడుకాయ ఫ్రై అండ్ దొండకాయ టమాటో కర్రీ చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా. సమ్మర్ కదా ఫ్రెండ్స్, ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలా కొంచెం కూల్గా తింటే బాగుంటుంది. అదే చెప్తున్నా. కాకపోతే ఏంటంటే మిర్చి బజ్జీ నిన్న చాలా రోజులైందని చెప్పి మా దగ్గర వర్షం పడి ఉండే, అందుకని చెప్పి మిర్చి బజ్జీ వేసాను అన్నమాట. లేదంటే అసలు వేయను. అసలు ఆయిల్ ఫుడ్ తినకపోతేనే మంచిది సమ్మర్లో. ఏ వర్షం పడ్డది? రాళ్ళ వర్షం. వర్షం ఏ టైప్లో పడుతున్నాను, ఇంకా పడితే రాళ్ళు పడుతుంది, ఉరుములు మెరుపులతో పడుతుంది, మామూలు గాలివాన పడుతుంది. ఇంకేం టైపు కావాలి? న్యాచురల్ వర్షం ఉంటుంది, పొల్యూషన్ వర్షం ఉంటుంది. న్యాచురల్ వర్షం పడ్డది, పొల్యూషన్ ఎట్లా పడుతుంది నాన్న? వర్షం పొల్యూషన్ అవుతుందా? ఏమో నాకు గాలి పొల్యూషన్ అవుతుంది కానీ వర్షం పొల్యూషన్ అయింది నాన్న. యాసిడ్ రైన్ అంటున్నామ్మా. ఇవాళనైతే ఎవరు విన్నర్ అనేది చూసేసాను ఫ్రెండ్స్. తినకముందుకే అమ్మో మామూలుగా లేదు వీడిది కాన్ఫిడెంట్. నాకు తెలిసి అక్క విన్నర్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, మా అబ్బాయి ఫేస్లో హావభావాలు ఎలా మారిపోతున్నాయో చూసారు కదా. మా అమ్మాయే ఫ్రెండ్స్ విన్నర్ ఈరోజు. చూసారు కదా. వాడు గెలవకపోయినా వాడు గెలుస్తుండు అంటే వాడికి అంత ఆనందమో ఫ్రెండ్స్. కాకపోతే పక్కన వాళ్ళు గెలుస్తుండ్రు అంటే మాత్రం వాళ్ళు అస్సలు ఓర్చుకోలేడు. చూసారు కదా ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీ పిల్లలు ఇలాగే ఉంటారా? అలా అంటారా నా అక్కని? అని కూడా తప్పు. అక్కడ అయిపోతుంది.
అక్కడి పాపడం కూడా అయిపోయింది ఇలా. అది జస్ట్ ఒక కామెడీ. పాపడం అయిపోయిందండి, కామెడీ ఏంటన్నా? ఫన్నీ కామెడీ. ఎనఫ్. వీడియో ఉందా, మనం ఏం చేస్తున్నాము అనే ఆలోచన ఉండదు ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. ఇంకా జలుబు అయిందని చెప్పి ఒక టవలే తెచ్చి పెట్టుకున్నాడు మా అబ్బాయి అయితే. ఈ సౌండ్ ఎక్కువ ఉంది నాన్న వీడియోలో. మరి చూసారు కదా ఫ్రెండ్స్, అన్న కొద్ది ఎక్కువ చేస్తుండు. మీ పిల్లలు సమ్మర్లో ఎంతమంది వెళ్తున్నారు స్విమ్మింగ్కి? ఇంకా ఏం నేర్చుకుంటున్నారు సమ్మర్ హాలిడేస్లో, సమ్మర్ క్యాంప్స్? ఎండలో మాత్రం బయటకు పంపించకండి ఫ్రెండ్స్ పిల్లల్ని మాత్రం. విన్నర్ అక్కది బజ్జీ అయిపోయింది, పాపడం అయిపోయింది. అటు పడేసిండు. చూసిరు కదా ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తుంది, వీడియో ఆఫ్ అయ్యలేదు, అట్లనే ఉందన్నమాట. రెండు అక్కడ పక్కకు అయితే వేసేసిండు. ఈరోజు విన్నర్ అనేది మీకు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. ఓకే, కామెంట్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎవరు విన్నర్ అనేది. ఇంకా ఏప్రిల్ ఉందా నాన్న? ఇంకా లాస్ట్ డేట్ ఏప్రిల్. ఈరోజు ఎంత 30యా? ఓకే ఓకే, ఏప్రిల్ ఫుల్ చేస్తారు. అట్లా మేము ఇంతకుముందు ప్లేట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఒక కఠినమైన పరిస్థితిలో. అందుకనే నేనే విన్నది. స్టమక్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం, బాడీస్ కూడా ఆత్మలు ఎక్స్చేంజ్ అయిపోయినాయి. సో నేనే విన్నా ఫ్రెండ్స్. ఈరోజుకైతే ఇదే ఫ్రెండ్స్, బాయ్. నాకునే విన్నారు అని అనుకున్నారా? నేనే విన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎట్లా నాలుగు క్లీన్గా ఉండాలి. నీది కూడా అట్లనే ఉంది. ఇంకా పచ్చిమిర్చి రెండే. ఒక తొడమ ఏంట్రా అమ్మ చిన్నగా. వెరీ గుడ్. ఈరోజు అయితే మా అమ్మాయి విన్నర్, మీకు అందరికీ తెలిసిపోయింది కదా ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అబ్బాయి ఫేస్లో చూడండి ఎన్ని షేడ్స్ ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి వాళ్ళ వీడియో అయితే బాయ్. నేను విన్నప్పుడు మాత్రం మనం వెరీ గుడ్ అని బాయ్.